శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో. సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు, షష్ఠి రోజున వెళ్ళకూడదు, నవమి, అష్టమి వెళ్ళకూడదు, అలాగే చతుర్దశి, త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి. అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది. దాన్ని ఘాతవారము అంటారు. ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు. కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము, ఏ అదృష్ట నక్షత్రము, ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది. ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు జ్యేష్ఠ నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠ నక్షత్రాయ విద్మహే మహాజ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్ ఉదాహరణ చెప్పాము మీకు. ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది. మీ కష్టకాలంలో ఏ పూజలో అవసరం లేదు, ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది. ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి, సప్తమి నాడు ప్రారంభించాలి, దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి, ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి, లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు. అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి అంతగా మంచిది కాదు. అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి, విద్యా, తదియా కూడా మంచిది కాదు. కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిథిని, వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి. కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి, వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి, అలాగే వారికి సంబంధించినటువంటి ఈ యొక్క ఘాతవారం ఏమిటి, ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి వారికి సంబంధించి ఘాతవారం నాడు ఏ పనులు చేసుకోకూడదు, అసలు ఘాతవారం ఏమిటి, అదృష్ట సంఖ్య ఏమిటి, అలాగే వీరు చదవలసినటువంటి వారి యొక్క మంత్రం. ప్రతి ఒక్క రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రం వాళ్ళకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుక్రవారం ఘాతవారం, శుక్రవారం నాడు, అలాగే వీరి యొక్క నక్షత్రం వచ్చేసి రేవతి నక్షత్రం గలవారితోని రేవతి నక్షత్రం నాడు శుక్రవారం అయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో వీరు ఎవరితో అయినా సరే, అంటే రేవతి నక్షత్రం వారితో ఏదైనా పార్ట్నర్షిప్ డీడ్ పెట్టుకున్నా కాస్త ఇబ్బంది, ప్రమాదం పొంచి ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి శుక్రవారం నాడు కటింగ్లు చేయించుకోవడం కానీ, అలాగే శంకుస్థాపనలు కానీ, గృహప్రవేశాలు కానీ, అలాగే ఏవైనా సరే దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం కానీ మంచిది కాదు. ఇక ఏవేవి చేయొచ్చు అంటే వివాహం చేసుకోవచ్చు, మొట్టమొదటిసారి జుట్టు తీయొచ్చు, అలాగే చెవులు కుట్టించడం కానీ, అలాగే మీరు ఏదైనా సరే ఇంట్లో జరిగేటువంటి శ్రీమంతాలు కానీ, అలాగే పుంసవనం కానీ, అలాగే ఏవైనా వ్రతాలు కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ నక్షత్రంలో ఉన్న వారికి ఉన్నటువంటి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటంటే విశాఖ, అనురాధ మరియు జ్యేష్ఠ నక్షత్ర జాతకులు. వాస్తవంగా ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి ఆ యొక్క అదృష్ట సంఖ్య ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశాఖ నక్షత్రానికి సంబంధించి గురువారం వీరికి అదృష్టవారము, అంటే ఈ యొక్క పాదాలు ఉన్నటువంటి వారికి. అలాగే వీరి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2, 3. అలాగే వీరు చదవవలసినటువంటి విశాఖ నక్షత్రం వాళ్ళు చదవలసిన మంత్రం ఏంటంటే ఇంద్రాగ్నస్తే చ విద్మహే మహాశ్రేష్ఠాయ ధీమహి తన్నో విశాఖ ప్రచోదయాత్ అన్న మంత్రం చదవడం మంచిది. అలాగే అనురాధ నక్షత్రం వారికి అదృష్టవారము శనివారం, స్థిరవారము. అదృష్ట సంఖ్య వచ్చేసి 5, 6, 8. అలాగే వీళ్ళు చదవలసిన మంత్రం ఏమిటంటే ఓం మిత్రదేయాయ విద్మహే, మళ్ళీ చెబుతున్నా అండి, ఓం మిత్రదేయాయ విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనురాధ ప్రచోదయాత్ అన్న మంత్రము వీరికి చాలా చాలా శ్రేష్టము. అలాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారికి సంబంధించి అదృష్ట వారం బుధవారం, అదృష్ట సంఖ్య 1, 5. వీరు చదవవలసిన మంత్రం ఏమిటంటే ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠ ప్రచోదయాత్. ఈ మంత్రం ఏదైతే ఉందో కష్టకాలంలో మీరు కనుక 108 సార్లు జపం చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. అలాగే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉన్నటువంటి వారు మాత్రమే జాతకం కోసం కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఆ జాతకం కోసం 2025 రూపాయలు
ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. 2025 రూపాయలు తీసుకొని 3 గంటల పాటు, మాకు 4 గంటల పాటు టైం పడుతుంది. ఆ తర్వాతకి జాతకం మీకు అందించడం జరుగుతుంది. 2025 రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది జ్వాలాముఖి మాల ఉచితం కదా, వీడియో చూడగానే ఉచితం కదా అంటూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాదండి. మీకు ఎవరికైతే ఈ యొక్క జ్వాలాముఖి మాల కావాలో మా ఛానల్ లింక్ కూడా నాకు షేర్ చేయాలి. 2025 రూపాయలు కట్టి జాతకం తెప్పించుకున్న వాళ్ళకు మాత్రమే ఈ జ్వాలాముఖి మాల ఇవ్వడం జరుగుతుంది. అన్ని వర్గాల వల్ల ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది. ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే 4 బాటల మధ్యలో, 3 బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు, కూడలి అని అంటారు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అక్కడ నిమ్మకాయలు, గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి. మనం దూరంగా చూడలేము. దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది. దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ, పంచమంలో, నవమంలో రాహు ఉన్నా, వారికి రాహు దశ నడుస్తున్నా, ఒకవేళ ఆడపిల్లలైతే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా, ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది. ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది. నిద్ర పట్టదు, ఉలిక్కిపడి లేవడం, సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం, ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి. ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, సూసైడ్ లాంటివి థాట్స్ వస్తున్నాయి, ప్రతిదానికి భయం వేస్తుంది, ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు. మరి ఏం చేయాలంటే, ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళకు కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని, ఒకవేళ తల్లి లేకుంటే భార్య అయినా భర్త కోసం చేయొచ్చు. ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు. అయితే ఈ కంటికి కాటుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాటుకను తీసి 2 కళ్ళు, ముక్కు, నోరు, ఐబ్రోస్, బొట్టు గీసి కుడి చేత్తోని 3 సార్లు, ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపోవడం అన్నమాట. అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి. ఇలా చేయడం వల్ల, కూడలంటే చౌరస్తా 3 బాటలు 4 బాటల మధ్యలో వేసి రండి. ఎందుకు 3 బాటల మధ్యలో వేస్తారంటే, 4 విభాగాలుగా వెళ్ళేటువంటి చోట 4 రకాల మనుషులు, 4 రకాల అంటు ముట్టు మైల ఏదో ఒకటి 4 బాటల మధ్యలో నుంచి ఎవరో ఒకరు వెళ్ళుంటారు. దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు. కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది. దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ, లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ, ఎవరికైతే తల్లి తండ్రి లేని ఒక ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, మీ ఇంట్లో మీ తాతనో, బాబాయిలో, పెదనాన్నో, వాళ్ళతో గుమ్మడికాయ కోయించి లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె, ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయని పెట్టి పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి. చాలా మంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైతే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి. డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. 2025 రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది. 60-70 పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే 2025 రూపాయలు చెల్లిస్తారో వారికి ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 2025 రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే, అంటే జాతకం కోసం. ఇక అందరూ కూడా బాగుండాలి, అందరూ నేనుండాలని నా ఉద్దేశం ఎప్పుడు కూడా. మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి. ఇబ్బందుల్లో ఉన్న వారికి, ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క వీడియో గురించి చాలా మంది ఫోన్లు చేసి, అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి, నీ పేరేంటి, ఇది నీ ఛానలా, నీకు అసలు అంత ఉందా, నువ్వు పెట్టిన తమ్నేల్ ఏంటి అమ్మ. తమ్నేల్స్ లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి, మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్నేల్స్ పెడుతున్నారు. అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు, ఛానల్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది. అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా కోరుకునే ఉన్నాం. కాబట్టి అందరూ కూడా
సంతోషంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.